హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ క్యారామిల్తో చేసిన బ్రెడ్ పుట్టింగ్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా బాగుంటుందండి. జున్ను టైప్లో స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చింది. క్యారామిల్ పుడ్డింగ్కి కావాల్సినవి 4 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను, 2 ఎగ్స్, పావు కప్పు షుగరు, 1 కప్పు మిల్క్, మళ్ళీ పావు కప్పు షుగరు, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇందులోకి మనం పీసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసులు వేసుకుందాము. ఇందులోని ఎగ్స్ కొట్టి వేసుకున్నాను చూడండి. ఈ 2 ఎగ్స్ వేసుకుందాము. పావు కప్పు షుగర్ వేసుకుందాం. చూడండి, 1 కప్పు మిల్క్ వేసుకుందాము. నాకు ఈ కప్పు ఈ గ్లాసు ఒకటే క్వాంటిటీ అండి. 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని మనం మిక్సీకి పట్టుకుందాము. మెత్తగా పట్టుకుందాం. చూడండి, మనం మిక్సీకి పట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. పెట్టాను, ఇలా మనం వడగట్టేసుకుందాము. చూడండి, అలా మొత్తంగా వడగట్టుకుందాం. చూడండి, వడగట్టుకున్నాం. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం క్యారామిల్ చేసుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని 1 పావు కప్పు షుగర్ వేసుకున్నాను. మొత్తం కరగాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. ఎక్కువ వేయద్దు, వాటరు పూర్తిగా కరగాలి. లో ఫ్లేమ్లో పెట్టి కరిగించండి. కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి రావాలి క్యారామిల్ మొత్తం. చూడండి, మనకు కలర్ చేంజ్ అవుతుంది. పూర్తిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. చూడండి, క్యారామిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసాం కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్కి వేసుకున్న బ్రెడ్ వేసుకుందాము. మొత్తం ఇలా వేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన పప్పు కుక్కర్ పెట్టుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. దానిపైన స్టాండ్ పెట్టుకొని మనం గిన్నె పెట్టుకుందాము. దానిపైన మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ కదపకుండా అలాగే ఉంచేద్దాం. 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, ఇలా పెడదాము. టూత్ పిక్ చూడండి, అంటుకోలేదు. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. గిన్నె పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇది పూర్తిగా చల్లగా అవ్వాలి. చూడండి, పూర్తిగా చల్లగా అయింది. మనం ఇది ఇట్లా చాక్ తీసుకొని అంచులకి ఇలా అనుకుందాము. ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు కేక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఇలా పెట్టుకుందాము. పెట్టుకొని దీన్ని ఇలా బోర్లిద్దాము అండి. గిన్నె నుండి మనం సపరేట్ చేసేసాము. క్యారామిల్ బ్రెడ్ పుట్టింగ్ రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.